సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి క్రిస్టియన్స్ అలగార్థం అమ్మ. క్రిస్టియన్స్ అలగార్థం వచ్చేసి ది సింప్లెస్ట్ అలగార్థం ఫర్ సెట్టింగ్ టైమ్. ఇట్ ఇష్యూస్ ఏ రిమోట్ ప్రొసీజర్ కాల్ టు టైమ్ server and obtain the time, and a machine sends a request to time server in d by 2 seconds, where d equal to maximum difference between a clock and UTC clock. ఓకేనా? క్రిస్టియన్స్ అల్గార్థం అంటే ది సింప్లెస్ట్ అల్గార్థం ఫర్ సెట్టింగ్ టైమ్, and it issues a remote procedure call to time server and obtain the time, and a machine sends a request to the time server in d by 2 seconds, where d equal to maximum difference between clock and UT. అంటే ఏంటంటే here this is client system and this is server system. So client system, this machine sends a request to the time server. This is the time server. This machine sends a request to the time server in what time? D by 2 seconds. D by 2 seconds, where D is maximum difference between your system clock and UTC clock. It is general clock which is produced by satellite. ఓకేనా? క్లయింట్ సిస్టమ్, సర్వర్ సిస్టమ్. దిస్ ఇస్ ద సర్వర్ టైం, సర్వర్ క్లయింట్. సో దీన్ని ఇంకోటి ఏంటంటే టైం సర్వర్ అని కూడా ఉంటారు. సో క్లయింట్ నుంచి సర్వర్కి రిక్వెస్ట్ చేస్తాం. ఆ రిక్వెస్ట్ చేసే టైం ఎంత అంటే d by 2 seconds. d by 2 seconds. ఇక్కడ d అంటే ఏంటంటే మ్యాక్సిమం డిఫరెన్స్ బిట్వీన్ ఏ క్లాక్ అండ్ యూటీసీ క్లాక్. మ్యాక్సిమం డిఫరెన్స్ బిట్వీన్ క్లాక్ అండ్ యూటీసీ క్లాక్ అంటే, క్లాక్ అంటే యువర్ సిస్టంలో ఉన్న టైం, నీ సిస్టంలో ఉన్న టైం, ప్రజెంట్ నీ సిస్టంలో ఉన్న టైం, అండ్ యూటీసీ అంటే సర్వర్ సిస్టంలో ఉన్న టైం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. సో యూటీసీ క్లాక్ అంటే ఇది జనరల్లీ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే శాటిలైట్ ప్రొడ్యూస్ చేస్తున్నాము. యూటీసీ క్లాక్ని జనరల్లీ శాటిలైట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో యువర్ క్లిక్ సిస్టమ్ క్లాక్ అండ్ సర్వర్ సిస్టమ్ క్లాక్ మధ్య డిఫరెన్స్ ఏమంటారంటే d by 2 seconds అంటారు. సో క్లయింట్ అనేవాడు సర్వర్కి రిక్వెస్ట్ చేంజ్ చేస్తాం అండ్ సెండ్ వాట్ టైం d by 2 seconds రిక్వెస్ట్ సెండ్ చేస్తాం. సో d is the maximum difference between your system clock and UTC clock. It is generally clock is produced by the satellite. UTC clock is generally satellite అని ప్రొడ్యూస్ చేస్తుంది. This time server sends a reply with current UTC. So the time server sends a reply. The time server sends a reply. ఇందాక క్లయింట్ నుంచి సర్వర్కి రిక్వెస్ట్ వచ్చింది d by 2 seconds. సో సర్వర్ ఏం చేస్తుంది, సమ్ ప్రాసెస్ చేసి రిప్లై ఇస్తుంది. ఆ రిప్లై అనేది ఏ టైంలో ఇస్తుంది అంటే కరెంట్ యూటీసీ టైం. current UTC time. The time server sends a reply with current UTC when receive the time request. When receive the time request, the machine sends a request to the time server d by 2 seconds. Reply వచ్చేది మాత్రం రిప్లై ఇచ్చే టైం మాత్రం కరెంట్ యూటీసీ టైం. సో హియర్ the machine measures the time delay between time server. The machine measures the time delay between time server and send the message, and machine receiving it and send the message and machine receive it. Okay na? The machine measures the time delay between
time server sending the message and machine receive it. Then it uses the measures to adjust the clock, and then it uses the measures to adjust the clock. So here client and time server. When client is send the request to the time server, ఇక్కడ నుంచి ఇక్కడ రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద రిక్వెస్ట్ టు టైమ్ సర్వర్. ఫస్ట్ స్టార్టింగ్ టైం వచ్చేసి T0. టైమ్ సర్వర్ రిక్వెస్ట్ ఏం చేసినప్పుడు టైమ్ సర్వర్ అనేది రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసుకొని సమ్ హ్యాండ్లింగ్ సమ్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ టైం ఇక్కడ నుంచి ఇక్కడ జరిగే ప్రాసెస్ టైం ఏమంటుంది అంటే ఇంటరప్ట్ హ్యాండ్లింగ్ టైం. నెక్స్ట్ ఏం చేస్తుంది, టైమ్ సర్వర్ అనేది రిప్లై ఇస్తుంది. ఆ రిప్లై ఏమిస్తుంది అంటే కరెంట్ యూటీసీ ఆఫ్ టైమ్ సర్వర్. కరెంట్ యూటీసీ టైంని రిప్లై ఇస్తుంది. దాన్ని ఏమంటారంటే T1 అంటారు. ఓకేనా. క్లయింట్ అనేవారు రిక్వెస్ట్ సెండ్ చేస్తే ఆ రిక్వెస్ట్ టైం స్టార్టింగ్ T0 టైం అంటాము. సమ్ ప్రాసెస్ జరుగుతుంది, తర్వాత టైం సర్వర్ అనేది రిప్లై ఇస్తుంది. ఆ రిప్లై ఏమిస్తుందంటే కరెంట్ యూటీసీ టైం ఇస్తుంది, దాన్ని T1 అంటారు. సో ఈ బిట్వీన్ జరిగే ప్రాసెస్ ఏమంటారంటే ఇంటరప్ట్ హ్యాండ్లింగ్ టైం అంటారు. ఓకేనా. బోత్ T0 and T1 ఆర్ మెజర్డ్ విత్ సేమ్ క్లాక్. Both T0 and T1 are measured with same clock. So T0 and T1 in between time is called as ఏంటది ఏమనంటారు ఆ క్లాక్ని? వెయిటింగ్ టైం. T0 to T1 is వెయిటింగ్ టైం. స్టార్టింగ్ T0 అనేది D/2 సెకండ్స్లో రిక్వెస్ట్ని సెండ్ చేస్తుంది. D/2 సెకండ్స్లో రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. టైం సర్వర్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసుకొని సమ్ ప్రాసెస్ జరిగి రిప్లై సెండ్ బ్యాక్ టు ది T ఇస్తుంది. ఆ టైంలో ఏమంటారంటే T1 అంటారు. సో ఆ రిప్లై ఏమిస్తుంది అంటే కరెంట్ యూటీసీ ఆఫ్ టైం సర్వర్ ఇస్తుంది. కరెంట్ యూటీసీ అంటే కరెంట్ సర్వర్లో ఉన్న టైం. ఇది ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే యూటీసీ టైం శాటిలైట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా. బోత్ T1 and T0 ఆర్ మెజర్డ్ విత్ సేమ్ క్లాక్. The best estimation of message propagation time is T0 plus T1 by 2. బెస్ట్ ఎస్టిమేషన్ బై ప్రాపగేషన్ టైం రావాలంటే ఏదైతే డిలే టైం ఉందో అది ప్లస్ బై 2. T0 ప్లస్ T1 బై 2. ఈ బిట్వీన్ టైం అండ్ బై 2. అప్పుడు ఏమొస్తుందంటే మీకు బెస్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ ప్రొపగేషన్ టైం అనేది వస్తుంది, కరెక్ట్ టైం వస్తుంది. ఓకేనా. స్టార్టింగ్ D/2 సెకండ్స్లో రిక్వెస్ట్ సెండ్ చేస్తాం, సర్వర్ యాక్సెప్ట్ చేసుకొని సమ్ ప్రాసెస్ జరిగి కరెంట్ టైంని ఇస్తుంది T1, దట్ ఈస్ కాల్డ్ T1. సో ఈ బిట్వీన్ టైంని క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే కరెక్ట్ టైం రావాలంటే T0 ప్లస్ T1 బై 2. అప్పుడు మీకు ఏమొస్తుందంటే బెస్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ ప్రొపగేషన్ టైం అనేది వస్తుంది. The new time can be set to the time returned by server. The new time can be set to the time returned by server. So server నుంచి అనేది మనకి న్యూ టైం అనేది సెట్ చేసుకొని రిప్లై వస్తుంది. ఓకేనా. ప్లస్ టైం దట్ elapsed since server generated the time stop. The new time can be set to the time returned by server plus time that elapsed since server generated the time stamp. So make a new time ఎలా వస్తుందంటే T equal to T server plus T0 plus T1 by 2. Okay, this is the formula. New time ni find out చేయడానికి. T server is nothing but time server. ఓకేనా. ప్లస్ T0 ప్లస్ T1 బై 2. T0 ప్లస్ T1 బై 2. సో ఈ రెండు, దిస్ ఇస్ ద ఫార్ములా. బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా ది టైమ్ ఈస్ గోయింగ్ టు బి క్యాలిక్యులేటెడ్ అండ్ ఇట్ ఈస్ మెయింటైన్. ఫిజికల్ క్లాక్ synchronization is maintained, client as well as server. This is the formula of generating new time. అర్థమైందా?
సో క్లయింట్ అనేవారు T0 టైంలో D/2 సెకండ్స్లో ఒక రిక్వెస్ట్ని సెండ్ చేస్తారు. ఆ టైం సర్వర్ అనేది ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసుకొని సమ్ ప్రాసెస్ జరిగి రిప్లై ఇస్తుంది టైం. ఒక టైంలో రిప్లై ఇస్తుంది. ఆ టైం ఏంటంటే T1. ఆ టైం ఎలా ఉంటుందంటే కరెంట్ యూటీసీ టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లయింట్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఉన్నారు అనుకో, ఈచ్ క్లయింట్స్ డిఫరెంట్ క్లాక్స్ ఉంటాయి. టైం ఉంటుంది. ఒక దాంట్లో 2 ఉంటుంది, ఒక దాంట్లో 3 ఉంటుంది, ఒక దాంట్లో 4 ఉంటుంది. కానీ టైం సర్వర్ అనేది అన్నిటికీ ఒకటే క్లాక్ ఉంటుంది. సో ఆ కరెంట్ యూటీసీ టైం రిప్లై వస్తుంది. సో ఈ T0 T1 ఈ బిట్వీన్ టైం ఏంటంటే డిలే టైం. సో దీన్ని ప్లస్ చేసుకొని బై 2 చేస్తే ఏమొస్తుంది, కరెంట్ బెస్ట్ ఎస్టిమేషన్ ప్రాపగేషన్ టైం వస్తుంది. T0 ప్లస్ T1/2 అంటే బెస్ట్ ఎస్టిమేషన్ ప్రాపగేషన్ టైం వస్తుంది. సో మీకు న్యూ టైం అనేది సర్వర్ నుంచి జనరేట్ అయిన న్యూ టైం రావాలంటే దానికి ఫార్ములా వచ్చేసి Tnew = T సర్వర్. T సర్వర్ మీన్స్ టైం సర్వర్. టైం సర్వర్ ప్లస్ T0 plus T1/2. Based on this formula, the time is going to be calculated and maintain physical clock synchronization. Client and server రెండు physical clock synchronization maintain చేస్తుంది. So this is the Christian's algorithm. Okay, Nama?